మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రతిరోజు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఆయన తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తారు. దీన్ని బట్టి కేసీఆర్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ సైలెంట్ గా ఉన్నా తెలంగాణ రాజకీయాలు ప్రభావితమవుతాయి. కేసీఆర్ చైతన్యవంతంగా ఉన్నా తెలంగాణ రాజకీయాలు సంచలనంగా మారతాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే కేసీఆర్ కి ఏమైంది? ఆయన ముఖంలో ఒకప్పటి కాంతి కనిపించటం లేదు. కర్ర సహాయంతోనే ఆయన నడుస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కేసీఆర్ ముఖం నీరసంగా మారిపోయింది. గడ్డం గీసుకోకపోవటంతో పెరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కేసీఆర్ ముఖం దీపశిఖలాగా వెలిగిపోతూనే ఉంది. అయితే తొలిసారి ఉద్యమ కాలం నాటి కేసీఆర్ కనిపించారు. ఇది ఆయన అభిమానులకే కాదు, కార్యకర్తలకి కూడా ఇబ్బందికరంగా మారింది. సగటు తెలంగాణ వాసి కూడా కేసీఆర్ ముఖ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారంటూ చర్చించుకుంటున్నారు. హరీష్ రావు తండ్రి కన్నుమూసిన నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి కేసీఆర్ కోకా పెట్టుకొచ్చారు. చేతికర్ర సహాయంతో నడుచుకుంటూ వచ్చారు. గడ్డం కూడా పెరిగింది. ముఖం కూడా కళావిహీనంగా మారిపోయింది. కేసీఆర్ ని అలా చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇలా అయిపోయారు ఏంటని చర్చించుకోవటం మొదలు పెట్టారు. ఇటీవల కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో ఆయన పలుమార్లు వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం పట్ల కూడా అధికార పక్ష నాయకులు రకరకాల విమర్శలు చేశారు. చివరికి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై కుటుంబ సభ్యులు కుట్రలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబంలో ఇటీవల అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కుమార్తె కవిత కూడా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్ లో జాగృతి ఆధ్వర్యంలో జనంబాట కార్యక్రమం చేపడుతున్నారు. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం చేయలేని పనులను ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఇది ఒక రకంగా గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గులాబీ పార్టీలో ఉన్న కీలక నాయకులను ఆమె తీవ్రంగా విమర్శిస్తున్నారు. తన ఓటమికి కారణమయ్యారని మండిపడుతున్నారు. కేసీఆర్ పైకి ఎంత గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ పార్టీలో పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కవిత అంటే కేసీఆర్ కి విపరీతమైన ఇష్టం. అందువల్లే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా బాధపడిపోయారని పార్టీ అంతరంగిక వర్గాలంటున్నాయి. అందువల్లే ఆయన ఇలా మారిపోయారని పేర్కొంటున్నాయి. ఇది ఏమైనప్పటికీ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని, తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.